హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. ఈ ఆర్గనైజేషన్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో వర్క్ చేస్తున్న ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి మనము ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి 10th క్లాస్ పాస్ అయిన క్యాండిడేట్ దగ్గర నుంచి డిగ్రీ కంప్లీట్ చేసుకున్న క్యాండిడేట్స్ వరకు ఇక్కడైతే జాబ్స్ అనేవి ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ మనం గమనించినట్లయితే 16th of August 2024 నుంచి 21st of September 2024 లోపు మనమైతే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. సో ఇక్కడ డిఫరెంట్ వేకెన్సీస్ అనేవి ఇక్కడ మనకి ఆఫర్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే అసిస్టెంట్ డైరెక్టర్ వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ జాబ్స్ కి మాక్సిమం ఏజ్ 35 ఇయర్స్, అసిస్టెంట్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ కి మాక్సిమం ఏజ్ 35 ఇయర్స్, అండ్ అలానే లైసెన్స్ ఇంజిన్ డ్రైవర్ కి మనకి మాక్సిమం ఏజ్ 30 ఇయర్స్, అండ్ జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ వేకెన్సీస్ ఉన్నాయి, వీటికి అప్పర్ ఏజ్ 30 ఇయర్స్, అండ్ కంట్రోల్ ఆపరేటర్ కి ఏజ్ లిమిట్ 30 ఇయర్స్ ఫ్రెండ్స్. స్టోర్ కీపర్ కి అప్పర్ ఏజ్ 25 ఇయర్స్, మాస్టర్ సెకండ్ క్లాస్ కి 35 ఇయర్స్ అనేది మాక్సిమం ఏజ్, స్టాఫ్ కార్ డ్రైవర్ కి మాక్సిమం ఏజ్ 30 ఇయర్స్, మాస్టర్ థర్డ్ క్లాస్ కి అప్పర్ ఏజ్ 30 ఇయర్స్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి అప్పర్ ఏజ్ 25 ఇయర్స్ ఫ్రెండ్స్, టెక్నీషియన్ అసిస్టెంట్ కి అప్పర్ ఏజ్ 30 ఇయర్స్. ఇలా డిఫరెంట్ వేకెన్సీస్ కి డిఫరెంట్ ఏజ్ లిమిట్స్ తో పాటు మనకైతే ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. సో పే స్కేల్ రేంజ్ మనం చూసినట్లయితే మనకి మినిమం టు మినిమం టేక్ హోమ్ శాలరీ 25,000 రూపీస్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే మనకు వచ్చిన జాబ్ ని బేస్ చేసుకొని మాక్సిమం శాలరీ 1 lakh వరకు మనకైతే ఇక్కడ ఆఫర్ చేస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి రిమైనింగ్ డీటెయిల్స్ ఫ్రెండ్స్, దట్ మీన్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. ఇక్కడ కొన్ని జాబ్స్ కి మాత్రమే ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు, కొన్ని జాబ్స్ కి జస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ డైరెక్టర్ కి సంబంధించి మనం చూసినట్లయితే డిగ్రీ ఇన్ సివిల్ లేదా మెకానికల్ అడుగుతున్నారు, రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ద్వారాగా. డిజైరబుల్ గా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, కానీ ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ కాదు ఈ పర్టికులర్ జాబ్ కి. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ కి చూసినట్లయితే ఇక్కడ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అడుగుతున్నారు, అండ్ అలానే 3 ఇయర్స్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ గా ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు, లేదా సర్వే రికార్డర్ ఆఫ్ ఇండియన్ నేవీ విత్ 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ లైసెన్స్ ఇంజిన్ డ్రైవర్ కి సంబంధించి మనకి ఇక్కడ చూసినట్లయితే మనకి 10th క్లాస్ అనేది పాస్ అవ్వాల్సి ఉంటుంది ఈ పర్టికులర్ జాబ్ కి. అండ్ అలానే మనకి డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీగా అడుగుతున్నారు, అండ్ అలానే స్విమ్మింగ్ అనేది తెలిసి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కి చూసినట్లయితే డిగ్రీ ఇన్ కామర్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్, విత్ రిలవెంట్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, లేదా డిగ్రీ ఇన్ కామర్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ ఇంటర్ ICWA లేదా ఇంటర్ CA కానీ మనం చదువుకున్నట్లయితే వితౌట్ ఎక్స్పీరియన్స్ మనం ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ కంట్రోల్ ఆపరేటర్ కి చూసినట్లయితే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో ఇన్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఈ డీటెయిల్స్ అనేవి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనము స్టోర్ కీపర్ కి చూసినట్లయితే ఈ జాబ్ కి మనం 10th క్లాస్ పాస్ అయ్యి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ జాబ్ కి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మాస్టర్ సెకండ్ క్లాస్ కి చూసినట్లయితే ఇక్కడ సర్టిఫికేట్ ఆఫ్ కంపిటెన్సీ హ్యాస్ మాస్టర్ సెకండ్ క్లాస్, అండ్ అలానే స్విమ్మింగ్ అనేది తెలిసి ఉండాలి అని చెప్పేసి అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కార్ డ్రైవర్ కి సంబంధించి మనం చూసినట్లయితే మిడిల్ స్కూల్ సర్టిఫికేట్ అడుగుతున్నారు, అండ్ అలానే మోటార్ మెకానిజం కి సంబంధించి నాలెడ్జ్ అడుగుతున్నారు, అండ్ అలానే వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది మనకి ఇక్కడ అడుగుతున్నారు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మాస్టర్ థర్డ్ క్లాస్ కి చూసినట్లయితే ఇక్కడ సర్టిఫికేట్ ఆఫ్ కంపిటెన్సీ హ్యాస్ మాస్టర్ థర్డ్ క్లాస్ అనేది మనకి ఇక్కడ అడుగుతున్నారు, అండ్ అలానే స్విమ్మింగ్ అనేది తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి సంబంధించి వేకెన్సీస్ కి చూసినట్లయితే ఇక్కడ 10th క్లాస్ లేదా 10th క్లాస్ కి ఈక్వలెంట్ కోర్స్ కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ కి చూసినట్లయితే సివిల్, మెకానికల్, మెరైన్ ఇంజనీరింగ్ లేదా నావల్ ఆర్కిటెక్చర్ కి సంబంధించి మనం ఇక్కడ డిగ్రీ ఇన్ సివిల్ లేదా మెకానికల్ లేదా మెరైన్ ఇంజనీరింగ్ లేదా నావల్ ఆర్కిటెక్చర్ చదువుకున్నట్లయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ డిప్లొమా చదువుకొని ఉన్నట్లయితే ఈ పర్టికులర్ కోర్సెస్ లో మనకి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకి ఇక్కడ వర్తిస్తున్నాయి ఫ్రెండ్స్. ఓబీసీ క్యాండిడేట్స్ కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది, SC/ST క్యాండిడేట్స్ కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ కి 10 ఇయర్స్ వరకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అప్లికేషన్ ఫీజ్ 500 రూపీస్ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ SC/ST ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ EWS క్యాండిడేట్స్ అయినట్లయితే 200 రూపీస్ ఫీజ్ అనేది పే చేసుకొని అప్లై చేయాలి. ఈ ఫీజ్ పేమెంట్ కూడా మనము ఆన్లైన్ మోడ్ లో పే చేసి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
అండ్ నెక్స్ట్ ఇక్కడ హౌ టు అప్లై అనే సెక్షన్ మనం గమనించినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ అయిన www.iwai.nic.in కి వెళ్ళి మనమైతే రిక్రూట్మెంట్స్ పైన క్లిక్ చేసి ఈ పర్టికులర్ అడ్వర్టైజ్మెంట్ పైన క్లిక్ చేసి మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేస్తున్న క్యాండిడేట్స్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అండ్ అలానే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అనేవి సాఫ్ట్ కాపీస్ మెయింటైన్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో మనం అప్లై చేస్తున్న జాబ్ని బేస్ చేసుకొని ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఆ తర్వాత ఫాలోఅప్ చేస్తూ ఐదర్ స్విమ్మింగ్ టెస్ట్ కానీ లేదా ఇంటర్వ్యూ కానీ మనకైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ డ్రైవర్ జాబ్స్కి అయితే డ్రైవింగ్ టెస్ట్ లాంటివి కండక్ట్ చేస్తారు. సో మనమైతే ఏ జాబ్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ జాబ్ని బేస్ చేసుకొని రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఉంటుంది. కానీ ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవ్వాలి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.